ఒక్కో పన్ను చెల్లింపుదారులకు సంబంధించి పన్ను డిమాండ్ ₹1,00,000 వరకు ఉంటే వాటిని ఆదాయపు పన్ను శాఖ ఉపసంహరించుకోనుంది. ఇటీవల బడ్జెట్లో ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అత్యున్నత నిర్ణయాల మండలి సిబిడిటి ఆదేశాలు జారీ చేసింది. 2015-16 అసెస్మెంట్ సంవత్సరం వరకు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి మొత్తం పన్ను బకాయి 1,00,000 వరకు ఉంటే వెసులుబాటు లభించినట్లయింది. అసెస్మెంట్ సంవత్సరం 2011-12 నుంచి 2015-16 వరకు 10,000 చొప్పున ఉంటే వాటిని ఉపసంహరించుకోనున్నట్టు సిబిడిటి తెలిపింది. ఈ ప్రకటనతో మొత్తం 3,500 కోట్ల విలువ చేసే పన్ను డిమాండ్లను కేంద్రం వెనక్కి తీసుకోనుంది. అసలు చెల్లించాల్సిన పన్ను, దానిపై వడ్డీ, పెనాల్టీ, సెస్ ఛార్జ్ అన్నీ కలిపిన తర్వాతే 1,00,000 పరిమితి అమలు కానున్నట్లు సిబిడిటి స్పష్టం చేసింది.